అమ్మవారిని తీసుకొస్తానని అన్నావు కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? మౌనంగా ఉన్నావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మవారేది? కారులో వచ్చినట్టుంది. కారులో ఉందేమో. తెచ్చినట్టు లేదు. తెచ్చుంటే అమ్మవారితోనే లోపలికి అడుగు పెట్టుండేది. అమ్మవారిని తీసుకుని రాలేదు. ఎందుకు తెలియదు? ముఖ్యమైన పనుండి బయటికి బయలుదేరాను. అది ముగించుకుని ఆ తర్వాత అమ్మవారితో మళ్ళీ ఎంట్రీ ఇస్తాను. పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు అంత తొందర? ఈ సమయంలో కూడా పెళ్లి నాపడానికి ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావన్నమాట. అవని, నువ్వు శపథం చేసిన దాని ప్రకారం మాయ మా ఇంటికి కరెక్ట్ కాదని నువ్వు ఆధారాలతో సహా నిరూపించగలిగితేనే తప్ప ఈ పెళ్ళి ఆగే పరిస్థితి లేదు. అవునమ్మా, నీ తాళిబంధం నువ్వు నిలుపుకోవడానికి ఏదైనా అద్భుతం జరిగితేనే తప్ప మళ్ళీ శ్రీకర్ జీవితంలోకి నువ్వు రాలేవు. అద్భుతాలు నాలాంటి వాళ్ళ జీవితంలో జరగకుండా ఈ నిహారిక మాయల జీవితాల్లో జరుగుతాయో చెప్పండి? నా బావ కట్టిన తాళి నా మెడలో ఉండగా నా బావ మరొకరి మెడలో తాళిని కట్టలేడు అని ఇది వరకు నేను పదే పదే చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంక నువ్వేం చెయ్యలేవులే గాని తొందరగా వెళ్ళి అమ్మవారిని తీసుకునిరా. అమ్మా అవని, నీకో విషయం చెప్పాలి. ఊరిలో ఓ వింత జరిగింది. రైతులొచ్చి చెప్పారమ్మా. అదేంటంటే జరగబోయే పెళ్లికి ఊరిలో జరిగిన అరిష్టానికి మధ్య ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉందన్నయ్యా. ఇదేదో నాకు ఫేవర్గా జరగడానికే అలా జరిగిందని అనిపిస్తోంది. బావా, ఓ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో. మీరు నిర్ణయించిన పెళ్లి ముహూర్తం, మన పెళ్లి రోజు రెండూ ఒక్కరోజే. మన పెళ్లి రోజే జరుగుతుంది. మీ పెళ్లి జరగదు. అది ఫిక్స్ అయిపో. నువ్వు నా గురించి ఏదో నిరూపిస్తాను అన్నావు కదా, ఆ సంగతి చూడు. ఎందుకు పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడతావు? జరగబోయేది అదే మేడం. ఇటువంటి మాటలతో డిస్టర్బ్ చేయాలని చూడుకు. పెళ్ళి ఆపడానికి నీకు చేతనైంది చెయ్యి. చేస్తాగా, ఆ పనిలోనే ఉన్నానుగా. నేను చూస్తాగా. ఏంది నువ్వు చూసేది? నా పెళ్లి రోజు వేడుక కాదు, నువ్వే నా పెళ్లిని చూస్తావు. నువ్వే నా పెళ్లి రోజు చూస్తావు. బంగారం, ఇలా చెప్తాను. రమ్మంటుంటే రా బంగారం. ఎక్కడి కృష్ణ? చెప్తాను రా. అరే, ఎందుకు లాక్కొస్తున్నావురా మగడా? ఆగు. అక్కడ అవనికి మాయకి మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. చూడ్డానికి నేత్రానందంగా ఉంది. మంచి సిచ్యువేషన్లో ఎందుకు లాక్కొచ్చావు? ఎందుకు బయటికి తీసుకొచ్చావో చెప్పు. బంగారం, అవని అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతోంది? ఏం చూసుకొని మాట్లాడుతోంది? అవని వర్షన్ ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా, కొత్తగా అడుగుతావేంటి?
లేదు బంగారం. అవని ఇదివరకు మాట్లాడిన వర్షన్కి ఇప్పుడు మాట్లాడుతున్న వర్షన్కి మధ్య చాలా తేడా ఉంది. ఏముంది? మెడలో ఉన్న తాళి తనని కాపాడుతుంది అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉంటుంది కదా, అదే తన ధైర్యం, తెగింపు, ఇంకా చెప్పాలంటే బలుపు. అంతే, అంతకు మించి ఇంకేముండదు. నాకెందుకో ఈ రోజు అవని మీద చాలా తేడా కొడుతోంది. నాకేమనిపిస్తుందంటే తన చేతికి వజ్రాయుధం దొరికితే ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంది. ఏం చూసుకునో అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది? అమ్మ తొందరగా బయటకు వస్తే బాగుండు. పెద్దనాన్న పెద్దమ్మ కంట్లో పడకూడదు. లోపల అంత పెద్ద మీటింగ్ జరుగుతుంది, బయట మన మీటింగ్ ఎందుకు? పద వెళ్దాం. ఆ, ఏంటి కృష్ణ? అవని ధైర్యం ఆ కారులో ఉందేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం, అవనికి సంబంధించిన వాళ్ళు ఆ కారులో ఎవరన్నా ఉన్నారా ఏంటి? అవని వెనక ఎవరుంటారు? ఆ అర్చన తప్ప. ఇప్పుడు ఆ అర్చన కూడా కనిపించడం లేదు. లేదు బంగారం, ఎవరో ఉండుంటారు. అవని వెనక అవనే పెద్ద సైన్యం. అవనికి ఎవరూ అవసరం లేదు. లేదు బంగారం, ఎవరో ఉండుంటారని నా అనుమానం. చూద్దాం పద, రా. నానమ్మ వాళ్ళ ముందుకు సమయం చూసుకుని తీసుకుని వెళ్తానని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఈ విధంగా పెద్దనాన్న వాళ్ళ కంట్లో పడాల్సి వస్తుంది. ఎంత గొడవ జరుగుతుందో ఏంటో. బంగారం, అవనికి తోడుగా నాగం వచ్చింది బంగారం. చిలకమ్మ కూడా వచ్చింది. బంగారం, చెప్పు 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 చెప్పు.